డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధుల పెంచాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. ఈ రోజు అలంకర్ సెంటర్ లో మధ్యాహ్న భోజన మహాధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు గాని జీతాలు గాని కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఈ రోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటుపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదే విధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్ లోనే డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరతాళ ధ్వనులతో పలికినారు. కానీ అంత కరతాళ ధ్వనులతో చేసిన డొక్కా సీతమ్మ పథకాన్ని ఈ రోజు కార్మికులు పొట్టగొట్టినట్టు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ గారు పేద ప్రజలకి, పేద కార్మికులకి చాలా భోజనాలు పెట్టి చేశారని చరిత్ర చెప్పుకుంటే ఆ డొక్కా సీతమ్మ పేరు చెప్పి ఇవాళ ఈ ప్రజలను, కార్మికులను పట్టకొడతా ఉన్నారు. పిల్లలకు పెట్టే పౌష్టికాహారాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. పిల్లలు ఏదైతే తినాలో అది పెట్టడానికి ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. మేము కూడా అంతే నాణ్యతగా వండి పెడుతున్నాం ఈ రోజు. అదే విధంగా ఆ నాణ్యతమైన భోజనం పిల్లలకి అందాలి అంటే ప్రతి నెల 1వ తారీఖు 10వ తారీఖు లోపు బిల్లులు చెల్లించాలని, అదే విధంగా మెస్ ఛార్జీలు వేయాలని, జీతాలు 3,000 రూపాయలు కూడా 1,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారిగా పడతా ఉన్నాయి. దానికి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున వెంటనే అది కూడా 15వ తారీఖు లోపు, గత ప్రభుత్వం 15వ తారీఖు లోపు బిల్లులు చెల్లించే విధంగా ఏదైతే తీసుకున్నదో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చెల్లించాలని మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా 2017-18 ఇంటర్మీడియట్ వాళ్ళకి సంవత్సరం 4 నెలల పాటు భోజనాలు పెట్టడం అయితే జరిగింది. దానికి సరైన జీవో ఇవ్వకపోవడం వల్ల గత సంవత్సరం 4 నెలలు రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టాలని ఇచ్చారు. అది ఓన్లీ ఒక నోటు మాటతోనే చెప్పడము, అమలు చేయడము జరుగుతా ఉంది ఈ ప్రభుత్వంలో. కానీ సరైన జీవో ఇచ్చి వాళ్ళకు కూడా, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి సరైన ధర, బియ్యం కూడా ఎంత ఇవ్వాలో అదంతా కూడా సరైన నిర్ణయం తీసుకొని ప్రకటించాలని ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. అదే విధంగా ఇంటర్ విద్యార్థులకి 50 రూపాయలు చొప్పున మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము.